మారుతినగర్ సుబ్రహ్మణ్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే టాక్స్ రివ్యూ అండ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకోండి. మీ ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ మూవీ కామెడీ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో హీరో పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటి నుంచి ఉన్న కళ ఏంటంటే, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని. గవర్నమెంట్ జాబ్ రావాలని ఎన్నో ఎగ్జామ్స్ కూడా రాస్తాడు. ఎట్టకేలకు ఒక రోజు గవర్నమెంట్ టీచర్ జాబ్ వస్తుంది. ఆ గవర్నమెంట్ టీచర్ జాబ్ వచ్చాక జెర్సీ సినిమాలో నాని అన్నలాగా హ్యాపీగా ఫీల్ అయ్యే లోపే ఆ గవర్నమెంట్ టీచర్ల పంచాయతీ కోర్టుకి వెళ్తుంది. కోర్టు ఏమో ఆ గవర్నమెంట్ టీచర్ల పోస్టుకు స్టే ఇస్తుంది. సుబ్రహ్మణ్యం ఏమో కోర్టు ఆ స్టే ఎప్పుడు ఎత్తేస్తుందని ఎదురు చూస్తుంటాడు. అలా ఎదురు చూస్తూ 30 ఏళ్ళు గడిచిపోతాయి. ఇప్పుడు అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో సుబ్రహ్మణ్యానికి పెళ్లి అయిపోయి తన కొడుకు 24 ఏళ్ళు వచ్చింటాయి. అండ్ ఇంకా తను ఆ గవర్నమెంట్ జాబ్ కోసమే ఎదురు చూస్తుంటాడు. ఎండ్ ఆఫ్ ది మూవీలో సుబ్రహ్మణ్యం ఏ తప్పు చేయకుండా ఒక అనవసరమైన విషయంలో ఇరుక్కుంటాడు. ఆ విషయం ఏంటి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు, తను ఏదో ఒక రోజు గవర్నమెంట్ జాబ్ సాధించాలని తన కళ నిజమవుతుందా లేదా అని ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుందన్నమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే, అబోవ్ యావరేజ్ మూవీ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. 2 hours 25 minutes వన్ టైం తో మూవీ ఉంటుంది. 2 hours 25 minutes లో స్లోగా వెళ్తుంది, లాగ్ అవుతుంది, బోరింగ్ అనిపిస్తుంది అనే ఫీలింగ్ అయితే రాదు. బేసిక్ గా మూవీ చూసేటప్పుడు మూవీ ఎక్కడే గానీ డిసప్పాయింటింగ్ అనిపించదు. అండ్ ఈ మూవీలో మెయిన్ రావు రమేష్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, ఈ మూవీలో సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ కి ఆయన తప్ప ఈ రోల్ ఇంకెవరు చేయలేరన్నంత పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన అయితే. మూవీలో ఆయన యాక్టింగ్ అంత బాగుంటుంది. జనరల్ గా కామెడీ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉన్నప్పుడు 10 నిమిషాలు మూవీలో కామెడీ ఉంటే మరో 10 నిమిషాలు మూవీలో డ్రామా నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే, కనీసం మూవీలో 10 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వరన్నమాట. నాన్ స్టాప్ గా ఏదో ఒక వేలో ఫన్ జనరేట్ అవుతూనే ఉంటుంది మూవీలో. కొన్ని సెంటిమెంట్ సీన్స్ ఉన్నప్పటికీ ఆ ఉన్న సెంటిమెంట్ సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చా అంటే డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్, అడల్ట్ సీన్స్ అయితే ఏం ఉండవు. సో హ్యాపీగా మూవీని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్ లెంత్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఎక్కడ కూడా డిసప్పాయింటింగ్ అనిపించిన మూవీ ఈ మూవీ. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3.0. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో కొత్త మూవీ మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్. బాయ్.